హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు పిల్ల వ్లాగ్. సో ఈరోజు వచ్చి ఫ్రైడే. సో ఫ్రైడే వచ్చి నేను మార్నింగ్ నుంచి లేజీగా ఉండిపోయాను. సో ఇప్పుడు నేను వ్లాగ్ షూట్ చేసేది వచ్చి అరౌండ్ 3:30. సో నేను వచ్చి ఒక 1 o'clockకి తలకి బాగా ఆయిల్ పెట్టుకొని స్నానం చేసి రెడీ అయ్యేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా పైన నేను వర్క్ అనేది ఇంటి వర్క్ చేయాలి. సో మీకు చూపిస్తాను లైక్ హౌస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేసి. సో దానికి ముందు స్నానంకి వెళ్ళే ముందు 1 round ఆఫ్ వాషింగ్ మెషిన్లో క్లోత్స్ వేసేసాను. సో ఇట్స్ స్పిన్నింగ్ మోడ్లో ఉంది. సో అది కూడా ఇప్పుడు నేను వచ్చి ఆరవేయాలి. సో ఆరవేసేసినాక ఇంకా మీకు రూమ్స్ చూపిస్తాను ఎలా ఉంది. లైక్ ఆల్మోస్ట్ నేను 3 days ఆఫీస్కి వెళ్ళాను కదా, ఎలాంటి వర్క్ చేయలేదు. సో నేను వచ్చి నాకు ఫ్రీ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు నేను ఈ వర్క్స్ అన్నీ కవర్ చేసేస్తాను. నేనైతే మెయిడ్ పెట్టుకోను, నేనే మొత్తం వర్క్ చేస్తున్నాను. సో ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ లైక్ ఇండివిజువల్గా మనం వర్క్ చేస్తూ యూట్యూబ్ చూసుకుంటూ హౌస్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ గైస్. సో నేను వచ్చి హౌస్ చూపిస్తాను. హౌస్ అంత క్లమ్జీగా లేదు, జస్ట్ ఒక 2 days నేను వచ్చి లైక్ క్లీన్ చేయలేదు. సో కొంచెం క్లమ్జీ, ఐల్ షో యూ. హాల్ ఈ ఫ్లోర్ అంతా మాప్ వేయాలి, ఊడ్చాలి, డస్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా ఈ వాష్ బేసిన్ దగ్గర ఇవన్నీ క్లీన్ చేయాలి. అండ్ ఇది లైక్ స్టడీ రూమ్ కమ్ వర్క్ రూమ్. సో ఇక్కడ వచ్చి యాక్చువల్లీ లాస్ట్ వీకెండ్ బట్టలు వేసింది అలాగే ఉంది, ఇవన్నీ మడత పెట్టాలి క్విక్గా. అండ్ ఇది బెడ్రూమ్. సో దీన్ని సెటప్ చేయాలి. బెడ్రూమ్ని కూడా కమ్స్ ద కిచెన్. సో ఇది వచ్చి ఇన్బిల్ట్ డైనింగ్ టేబుల్ ఈ ఫర్నిష్తో పాటు. సో ఈ కౌంటర్ టాప్కి కూడా కొంచెం క్లీన్ చేయాలి. అండ్ కిచెన్లో వచ్చి ఇఫ్ యూ సీ ఇది వెజల్స్, ఈ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయాలి. ప్రెజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేసి ఎక్కడ ఏది చేస్తానో నాకే అర్థం కావట్లేదు. లైక్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2 hours. సో లెట్స్ సీ వెదర్ ఎంత త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేస్తాను. సో మీకు అన్నీ కవర్ చేస్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటే వాచ్ టిల్ ద ఎండ్ వీడియో గైస్. అండ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి కంటిన్యూస్గా. సో నౌ కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ బెడ్ వచ్చి నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ మీలో ఎంతమంది ఒప్పుకుంటారు, మనం హౌస్ వర్క్ కూడా చేస్తూ ఆఫీస్ వర్క్ చేస్తూ కుకింగ్ చేస్తూ అన్నీ ఎంత కష్టమో చెప్పండి. నాకు ఇనిషియల్ డేస్లో ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నింది. దాని తర్వాత హ్యాబిచువేట్ అయిపోయాను. సో ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేసేసి దాని తర్వాత ఇది వచ్చి ఇన్బిల్ట్ ఫర్నిచర్ అన్నమాట. సో దీనిపైన అన్నీ క్లమ్జీగా పెట్టినాను. సో ఇవన్నీ లైక్ కొంచెం ఆర్గనైజ్ చేద్దాము, టిష్యూస్ అంతా రీస్టాక్ చేద్దాము అనేసి స్టాకింగ్ చేస్తున్నాను. అండ్ దుమ్ము వచ్చి ఇక్కడ యాక్చువల్లీ పీజియన్స్ వస్తుంది మాకు, దానివల్ల చాలా ట్రబుల్. మొన్న వచ్చి నేను చాలా పెద్ద ఇష్యూ ఫేస్ అయ్యాను పీజియన్స్ వల్ల. లైక్ మనకి ఇంటి లోపలనే వచ్చేస్తుంది పీజియన్స్. సో అది ఎలాగైనా ఇది మనం నెట్ వేసాం, పీజియన్స్ నెట్, బట్ స్టిల్ కింద కొంచెం స్పేస్ ఉంది కాబట్టి వచ్చేస్తున్నాయి. సో నాకు ఇది అలవాటు అనమాట. డేట్స్, గ్రేప్స్ అండ్ ఆల్మండ్స్ ఇవన్నీ ఇలా ఎయిర్-టైట్ కంటైనర్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తే జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్తూ మా హస్బెండ్ ఒక 2 గ్రేప్స్ అలా హెల్దీ ఐటమ్స్ తింటాడు అనేసి అలా పెట్టేశాను. అండ్ దాని తర్వాత సామాన్లు కడిగేకి దిగేశాను. సో ఇది వచ్చి 2 days వెజల్స్ అన్నమాట. సో నేను సామాన్లు వచ్చి ప్రిల్ లిక్విడ్ యూస్ చేసి వాష్ చేస్తాను. యాక్చువల్లీ ఎంతమంది మీరు వచ్చి సోప్ కాకుండా డిష్ వాషర్ లిక్విడ్ యూస్ చేస్తారు? నాకైతే డిష్ వాషర్ లిక్విడే యాక్చువల్లీ ప్రాక్టీస్. నేను సోప్ అనేది వేసి వాష్ చేస్తే హ్యాండ్ వచ్చి కొంచెం ఇదైపోతుంది, లైక్ నాకు రఫ్నెస్ ఇచ్చినట్టు అవుతుంది. సో నేను వచ్చి వాషింగ్ లిక్విడే యూస్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద టైం. సో వాషింగ్ లిక్విడ్ వల్ల నాకు వచ్చి వాషింగ్ వెజల్స్ వచ్చి కొంచెం ఫ్రెష్గా అండ్ గుడ్ స్మెల్తో ఉంటుంది. సో నాకు వచ్చి ఏదర్ విమ్ ఆర్ ప్రిల్ యూస్ చేస్తాను యూజువల్లీ. సో నేను యాక్చువల్లీ వెజల్స్ వాష్ చేసే ముందు ఇలా ఫస్ట్ అన్ని వెజల్స్ క్లీన్గా వాటర్తో వాష్ చేసి పెట్టేస్తాను. సో దట్ నాకు
కొంచెం క్లెన్లీనెస్గా ఈజీగా సోప్ వేయడానికి ఉంటుందనేసి. ఎందుకంటే ఆ చిన్న చిన్న మరకలు ఉంటే నాకు నచ్చదు. సో నాలాగా నాకు తెలిసి చాలామంది ఉంటారు. బికాస్ మా మమ్మీ అయితే నాకు చెప్తుంది, వింత మనిషివి నువ్వు, ఇలా ఎవరు చెయ్యరు డబుల్ వర్క్. ఫస్ట్ అన్ని సామాన్లు నీట్గా వాటర్తో వాష్ చేసి దాని తర్వాత సోప్ వేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని మా అమ్మ తిడుతుంది. బట్ నాకు తెలిసి మెనీ పీపుల్ కెన్ రిలేట్ విత్ మీ బికాస్ మీలో చాలామందికి కూడా అలా నచ్చదు అనుకుంటాను. సో లిక్విడ్ వేసి వాష్ చేస్తాను. సో ప్రిల్లే యూస్ చేస్తాను నేను యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో నేను వచ్చి ఈ బాక్స్ లైక్ లిక్విడ్ డిస్పెన్సర్ మీషోలోనే పర్చేస్ చేశాను 100 రూపీస్కి. బట్ అది నాకు ఎక్కువ అంత ఫ్లెక్సిబుల్గా లేదు పైన టాప్ కవరేజ్. సో నేను వచ్చి ఇలా వాటర్ వేసుకొని బాక్స్లోనే లైక్ ఇలా వాష్ చేసేస్తాను. వాటర్ మిక్స్ చేసి ఆ పర్టికులర్ వెజల్స్కి ఎంత రిక్వైర్డో అంత డిష్ వాషర్ వేసి వాటర్ మిక్స్ చేసి అప్పటికప్పుడు క్లీన్ చేసి వాష్ చేసి పెట్టేస్తాను. సో అంతలోగా నేను యాక్చువల్గా టైం చూస్తూ చేస్తున్నాను బికాజ్ విజయ్ వచ్చే టైం అయిపోయింది. సో తను వచ్చేలోగా మొత్తం క్లీన్ చేసేద్దాము అనేసి. అండ్ ఆ రోజు వచ్చి నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు స్నాక్స్ చేయడం. సో జస్ట్ ఇలా వెజల్స్ అన్నీ వాష్ చేసేసి దాని తర్వాత మేము మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరడం. సో మేము యూజువల్లీ వీక్లీ ట్వైస్ అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళి డిన్నర్ చేయడం, కాసేపు టైం స్పెండ్ చేయడం అంతా అక్కడ చేస్తాను. సో నేను వెజల్స్ వాష్ చేసేసి చక్క రెడీ అయిపోతాము అనేసి ఉన్నాను. అండ్ ఆ రోజు వచ్చి ఈవినింగ్ బాత్ చేసే ప్రాబ్లం లేదు బికాజ్ మార్నింగే నేను వచ్చి పూజ చేయాలనేసి బాత్ చేసేస్తాను కదా. సో ఆ రోజు ఈవినింగ్ వచ్చి లైక్ నాకు ఓన్లీ వాషింగ్ వెజల్స్ అండ్ క్లీనింగ్ హౌస్ వాజ్ మై టు డూ లిస్ట్లో ఉన్నింది. సో ఎంతమంది హోలీ సెలబ్రేట్ చేశారు? నేనైతే బాగానే ఉన్నింది హోలీ, నాకు హాలిడే. బట్ ఇక్కడ మా సరౌండింగ్ అపార్ట్మెంట్స్లో చిన్నపిల్లలు చేసుకున్నారు కానీ మేమంతగా పెద్దగా ఏమీ హోలీ సెలబ్రేట్ చేయలేదు. అండ్ ఎంతమంది గమనించారు, ఇలా మనం లిక్విడ్ డిష్ వాషర్ వేసి వెజల్స్ వాష్ చేస్తే మీకు ఆయిల్నెస్ అనేది వెజల్స్లో అస్సలు ఉండదు అండ్ మంచి అరోమా స్మెల్ వస్తుంది. నాకైతే అదే ఫీల్. అందుకే నేను ఎంత కాస్ట్ అయినా నేను ఈ లిక్విడ్ డిష్ వాషరే వాడుతాను. సో దట్స్ ఇట్ గైస్. ఇది మళ్ళీ లాస్ట్లో అన్ని వీడియోస్ అటాచ్ చేస్తాను వెజల్స్ వాష్ చేసి అండ్ కిచెన్ క్లీనప్ చేసేసి దాని తర్వాత కౌంటర్ టాప్ ఆఫ్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి అండ్ ఇల్లు ఊడ్చేసాను. దట్స్